ఇప్పుడు చూసారా ఎట్లా మారిపోయిందో. ఇమ్మాన్యుయల్ టాప్ ఉన్నాడని చెప్పి ఇమ్మాన్యుయల్ మీదకి వచ్చేసింది జనం మొత్తం. నువ్వు టాప్లో ఉంటే ఎట్లా ఇమ్మాన్యుయల్, నువ్వు కూడా టాప్లో ఉన్నావు, తగ్గించాలని చెప్పి చాలా మంది ఇప్పుడు చేస్తున్నారబ్బా. బాబా ఏముందబ్బా, ఇన్ని రోజులు తనుజని టార్గెట్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు ఇమ్మాన్యుయల్ మీద పడ్డారు. నాకు మాత్రం దిల్ కుసిందబ్బా. అసలు నేను చెప్తున్నా అదే అంటున్నా, ఇన్ని రోజులు పడి ఏడు చచ్చారు మా అక్క మీద. ఇప్పుడు మా అక్క లెగుస్తుంది, ఇమ్మాన్యుయల్ డల్ అయిపోతున్నాడు. అది బిగ్ బాస్. సంజన ఆమె తక్కువ అన్న, ఆమె చేయట్లేదా? ఏమో చేస్తుంది, ఆమె చేస్తుంది, ఇంట్లో తక్కువే ఉందమ్మన్న. అది ఇప్పుడు సంజన వర్సెస్ తనుజ అయిపోయింది కదా, సో దాన్ని ఎలా చూస్తారు? తనుజ నెక్స్ట్ వీక్ తనుజ గారు వచ్చేస్తారన్న, కంపల్సరీ వస్తారు. బన్నీ గారు ఎట్టొకటి లాస్ట్ మూమెంట్లో అయ్యారు కాబట్టి హ్యాపీగా ఉంది. బట్ ఇంక నెక్స్ట్ వీక్ డబుల్ వచ్చేస్తారు. సంజన గారు బన్నీ గారు పక్క అన్న. ఇంకా సోమశెట్టి గారు అంటావా, ఉన్నాడంటే పాపం ఉన్నాడు ఇంకా బిగ్ బాస్లో. ఆయన హైట్కి ఆయన ఉన్న పొట్టకి సహా బాగా ఆడుతున్నాడు కాబట్టి పాపం గ్రేట్ అంతే. ఓకే, డెమాన్ పవన్ కి ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు ఈసారి? ఏందో అన్న, పవన్ కెమెరా ముందుకెళ్ళి రీతు కనబడి సుత్తున్నాడు పాపం. చాలా పాపం బాధ అనిపించింది. నైట్ నిద్రపోతున్నాడో పోవట్లేదో పాపం పవన్. అయ్యా నిద్రపోయా పవన్ చక్కగా రీతు నేను చూస్తూనే ఉండదు, నువ్వు గేమ్ పెట్టు పక్క టాప్ 5లో ఉంటావు అంతే.